ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో మా వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడు మనకెంతో మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను అని మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ అంతట్లో అత్యంత చిన్న వాక్యం ఏదైనా ఉంది అంటే ఆ క్విజ్ క్వశ్చన్లో చెప్తూ ఉంటారు, ఇది చాలా చిన్న వాక్యం. ఏమండి, యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచారంట. అంటే ఆయన కూడా మార్తా మరియా లాజరు కోసం ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏడ్చాడు. అంటే విశ్వ ప్రదాత ఆయన, సార్వభౌముడు, సర్వాధికారి, సృష్టికర్త అయిన గొప్ప దేవుడు కూడా మనం ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏడుస్తాడన్నమాట. ఆయన కూడా కన్నీళ్లు కారుస్తాడన్నమాట. ఏమండి, అక్కడ మరియా మార్తా వాళ్ళ బంధువులందరూ కూడా చనిపోయిన లాజరు గురించి ఏడుస్తూ ఉంటే ఆయన కూడా వాళ్ళ కన్నీళ్లను పంచుకున్నట్లుగా, వాళ్ళతో కలిసి వాళ్ళ బాధను పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడో కదా. ఈ రోజున అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన బాధలో ఆయన కూడా బాధలు పడుతూ ఉన్నాడు, మన కష్టాలలో మన పక్షంగా ఆయన నిలబడుతూ ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా, 63వ అధ్యాయంలో 9వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే వారి యావత్ బాధలో, ఏమంటే వారు అంటే ఇశ్రాయేలులు, దేవుని పిల్లలు, దేవుని జనాంగము, వారు బాధపడుతుంటే వారి యావత్ బాధలో అంటే వాళ్ళ బాధ మొత్తం అంతా కూడా ఆయన కూడా బాధపడ్డాడు, ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు, ఆయన కూడా మూలిగాడు. ఏమంటే ఎంత మంచి దేవుడు కదా. అంత మాత్రమే కాదు, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను అని మనం చదువుతున్నాం. ఆయన ప్రేమ చూపించే దేవుడు, ఓర్పు, మన పట్ల ఓర్పును వహించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమంటే మన బాధలో బాధపడే ఆ గొప్ప దేవుడు మనకున్నాడు అనే నిరీక్షణ మనకుంది. ఎందుకు అంటే మనం అనుకుంటూ ఉంటాం, మనకెవరు తోడులేరే, మన పక్షంగా ఎవరు విచారించటం లేదే అని అనుకుంటూ ఉంటాం. కానీ మన పక్షంగా మనం బాధపడుతూ ఉంటే మన పక్షంగా ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. ఏమండి, మన కష్టాలలో కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆయన కూడా మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎంత మంచి దేవుడో కదా. చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు కన్నీళ్లు విడిచాడంట. ఆయన విశ్వ ప్రదాత, ఆయన గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆయన ఒక రాతి లాంటి వాడు కాదు, కానీ ఆ ప్రజల కన్నీళ్లు చూసి, ప్రజల బాధలు చూసి ఆయన చలించిపోయేవాడు. ఆయన వాళ్ళ కోసం ఏదో ఒక గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఏమంటే మనకు తెలుసు, నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూడగలిగితే, 2వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే, కఠినమైన సేవ ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలుల చేత చేయించుకుంటూ ఉంటే, వాళ్ళు కనీసం ఏడవడానికి కూడా శక్తి లేక వారు మూలుగుతూ ఉంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే వారు మూలుగులు విన్నాడంట. అంత మాత్రమే కాదు, వారి యందు లక్ష్యం ఉంచాడంట, వారి దుఃఖాన్ని చూశాడంట. ఎంత మంచి దేవుడో కదా. ఏమంటే లోకానికి మనకు దగ్గర డబ్బులుంటే మనుషులకు మనం కావాలి, లేకపోతే మన దగ్గర సంపదలు ఉంటే మనుషులకు మనం కావాలి. మన కన్నీటిలో ఉంటే, వేదనలో ఉంటే, బాధలో ఉంటే మనల్ని చూసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. చూడండి, వారి మూలుగుని విన్నాడు. వినడం ఒకటే చేయలేదు, కానీ విన్న దేవుడు మోషే లాంటి గొప్ప నాయకుడిని పంపించి ఆ బానిసత్వం నుంచి
దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు విన్నాడు అంటే, దేవుడు చూశాడు అంటే మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తారు అనే విషయం ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు లాజరు గురించి కన్నీళ్లు విడిచాడంట. ఒకవేళ ఎందుకు కన్నీళ్లు విడిచుంటాడు? చాలాసార్లు బేతనియ మరియా మార్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా లాజరు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఒకవేళ ఆయన ఈ త్రోవలో వస్తూ ఉంటే ఆ త్రోవలో వెళ్ళిపోయేవాడేమో మనకు తెలియదు. ఎందుకు అంటే అతనికి రక్షణ పొందడం లేకపోతే యేసయ్య మాటలు వినడం అతనికి ఇష్టమైనట్టుగా మనకు కనిపించడం లేదు. అయినా సరే యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మరియా మార్త అంటూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే చూడండి ఒక్కసారి అక్కడ రాయబడిన మాట, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీవు ప్రేమించేవాడు అంటే లాజరు మాట విన్నా వినకపోయినా లాజరు యేసుప్రభు వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడా? ఈ ప్రేమ ఎవరికి అర్థమైందంటే మరియా మార్తకు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు ఏమని కబురు పెడతారంటే 3వ వచనం చదువుతూ ఉన్నాను, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అంటే ఆయన మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆయన వస్తూ ఉంటే మనం దూరం పెట్టినా, ఆయన వాక్యాన్ని వినకపోయినా ఈ రోజున మనల్ని ప్రేమిస్తున్నాడా అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుతున్నాం. ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, మామూలుగా ప్రేమించడం లేదు. ఏమంటే లోకాన్ని ప్రేమించడానికి లోకం దగ్గర ఏముంది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం తప్ప మరి ఇంకేమీ అక్కడ లేదు. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చి మనల్ని ఆ పాపము నుంచి విడిపించడం కోసమే ఆయన నరావతారిగా ఈ లోకంలోకి తన ప్రియమైన కుమారుణ్ణి ఆయన పంపించినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. ఏమండి లాజరుని ఇంకా ప్రేమిస్తున్నాడంటే లాజరుని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఏమండి ఒకవేళ లాజరు కోసం ఆయన కన్నీళ్లు విడిచాడు అంటే అర్థం ఏంటి అంటే లాజరు కోసం లాజరుని ఎంత ప్రేమించాడో. ఒకవేళ తను ఎన్నోసార్లు మార్గము తప్పి తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం ఒకవేళ ప్రార్థించి ఉంటాడు. ఎందుకంటే ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన కన్నీళ్లతో రోదనం చేశాడని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆయన రోదనం చేశాడు, కన్నీళ్లు గార్చాడు. ఈ రోజున మార్గము తప్పి తిరుగుతున్న వారందరి కోసం ఇంకా ఆయన తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా అది మనం గ్రహించిన వారమైతే తప్పకుండా మారు మనసు పొందుతాం, తప్పకుండా దేవుడి దగ్గరికి మనం వస్తాం. ఈ రోజున అనేక మంది దేవుని వాక్యం తెలిసి కూడా తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారంగా జీవించండి, చర్చికి రండి అని చెబుతూ ఉంటే ఎంతోమంది మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు. ఎంతోమంది కుమార్తెలు, ఎంతోమంది కుమారులు చాలాసార్లు తల్లిదండ్రులు ఆ మాట వినకుండా, ముఖ్యంగా దేవుని మాట వినకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అయినా సరే ఈ రోజున ఒక శుభవార్త ఏంటి అంటే అలాంటి వారిని కూడా యేసయ్య ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ అద్భుతమైనది. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఏమంటే దేవుణ్ణి కళ్ళుగప్పి ఎంతో దూరం మనం వెళ్ళలేము. ఈ రోజున చాలాసార్లు తెలియక నా తెలివితేటలు, నా జ్ఞానము, లేకపోతే నా తలాంతులు, నా టాలెంట్స్ అనుకొని చాలామంది దేవుణ్ణి విడిచి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో ఒక రోజున మనం తిరిగి వెనక్కి రావాల్సిందే. ఎందుకంటే మన కోసం తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉన్నారు, దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన పరమందు ఆయన ఆసీనుడై ఉండి మనందరి కోసం తండ్రి కుడిపార్శ్వమున ఉండి మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ విజ్ఞాపన ప్రార్థన ప్రవాహంలో మనందరము తిరిగి యేసు దగ్గరికి రావాల్సిందే. లాజరు కూడా చాలాసార్లు తప్పించుకున్నాడు, కానీ చివరికి చనిపోయిన తర్వాత యేసు ప్రభుకు దొరికాడు అన్నట్టుగా ఇక్కడ చనిపోయాడంట. చనిపోయి 4 రోజులు అయిపోయిందంట. అప్పుడు కబురు పెట్టారంట. యేసు ప్రభు కొంతసేపు కొన్ని రోజులు ఆగి ఆయన వచ్చి వాళ్ళందరూ ఒకే పెట్టన ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఇంత చిన్న వయసులో నీకు ఇలాంటి సంభవించిందా అనుకున్నట్టుగా, లేక పాపము ఒక వ్యక్తి జీవితానికి మరణం తీసుకొచ్చిందే అన్నట్టుగా ఆయన బాధపడుతూ ఉన్నారు.
రోజున ఆదాము హవ్వలు చేసిన ఆ పాపము ద్వారా ఆజ్ఞాతి క్రమమే పాపము అని చెబుతారు కదా. ఆ పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. దురాశ గర్భము ధరించి పాపాన్ని కనింది, పాపము మరణమును కనెను అని మనం చదువుతాం కదా. ఈ రోజున మరణాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే దానికి మూల కారణము పాపమే. ఈ రోజున ఆ పాపము నుంచి విడిపించడం కోసమే యేసు ప్రభు నరావతారిగా వచ్చి మనందరి కోసం సిలువ మీద పాపానికి ఆయన మూల్యాన్ని చెల్లించినట్లుగా తన రక్తాన్ని తన ప్రాణాన్ని ఆయన అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకొని ఒకప్పుడు బాప్తిసం తీసుకొని మళ్ళా పాపంలోకి వెళ్ళిపోయిన వారి కోసం ఆయన ఇంకా కన్నీళ్లు విడుస్తున్నాడు. ఏమండి, తల్లిదండ్రులు చెబుతూ ఉన్నా ఇంకా గ్రహించని వారి కోసం ఆయన ఇంకా కన్నీళ్లు విడుస్తున్నాడు. కేవలం తల్లిదండ్రులు ఒక్కరే మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు, ఏడుస్తూ ఉన్నారు. మనం ఒక్కళ్ళమే ఏడవటం లేదు, కానీ మనతో పాటుగా మన బాధలో పాలు పంపులు పొందే ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. మనం బాధపడుతుంటే ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. ఏమండి, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారంటే ఈ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అని వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయన దగ్గరికి మనం వచ్చేస్తే తప్పకుండా తిరిగి మనల్ని ఆయన చేర్చుకునే గొప్ప దేవుడు అన్నాడు. మన పాపాలు ఎంచేవాడు కాదు. తప్పిపోయిన కుమారుడు తెలిసి తప్పు చేసి వెళ్ళిపోతే మళ్ళా తండ్రి ఎలాగైతే హక్కును చేర్చుకొని ఆయనకు ప్రశస్త వస్త్రాన్ని రింగును తొడిగించాడో ఈ రోజున తప్పిపోయిన వారందరి కోసం యేసు ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు, స్నేహితులు ఎదురు చూస్తూ ఉన్నారు, బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున వెంటనే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చేసేయండి. నేను ఎంత పాపం చేశాను కదా, ఇన్నిసార్లు ఆయనకి ద్రోహం చేశాను కదా, ఇన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయాను కదా, నన్ను ఆయన చేర్చుకుంటాడా అని ఒకవేళ మీరు అనుకుంటే ఆయన ఎవరినైనా చేర్చుకునే దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఈ రోజున మీ తల్లిదండ్రుల కన్నీళ్లు మీకు వినబడనివ్వండి, వాళ్ళ రోదనలు మీకు వినబడనివ్వండి. యేసు ప్రభు మన కోసం ఆయన కన్నీళ్లు గారుస్తున్నాడు. లాజరు బ్రతికినంత కాలము దొరకలేదు, కానీ సమాధిలోకి వెళ్ళిపోయాక ఆయన చేతికి దొరికినట్టుగా దొరికాడు. అయినా సరే యేసు ప్రభువు వారు ఎంత ప్రేమించారు అంటే ప్రార్థించి చనిపోయిన లాజరును బయటకు పిలిచి లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయన దగ్గరకు వస్తే మనందరినీ తిరిగి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన దేవుడు. పడిపోయే వారిని అందరినీ కూడా ఉద్ధరించేవాడు. ఆయన లేవనెత్తే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే ఆయన మృత్యుంజయుడు కదా, మరణాన్ని జయించి లేచిన దేవుడు కనుక ఈ రోజున ఆ పాపము చేత మరణించిన ఆ లోక సంబంధమైన ఆ విషయాల చేత మరణించి ఉన్నా సరే ఆ పాప మరణముల నుంచి మనం లేపనెత్తగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన వైపు చూస్తే చాలు, తప్పకుండా మనకు విడుదల విమోచన. ఈ రోజున అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. నేను అనుకుంటాను మరియా మార్తా చేసిన ప్రార్థనలు, ఏమంటే ప్రార్థనలు విన్న దేవుడు, ఆలకించిన దేవుడు, వారి ప్రార్థన విని లాజరు విషయంలో అద్భుతాన్ని చేసిన దేవుడు. ఈ రోజున మన ప్రార్థనలు విని మన బిడ్డల విషయంలో, మన కుటుంబం విషయంలో, మనం ఎవరి కోసమైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నామో వారి విషయంలో కూడా దేవుడు కార్యాన్ని జరిగించే గొప్ప దేవుడే ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన వైపు చూద్దాం. మన కన్నీళ్లు వృధా పోవటం లేదు. మన కన్నీళ్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన కన్నీళ్ళకు దేవుడు ఏదో ఒక రోజున ఒక మంచి కార్యాన్ని, అద్భుతాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఆయన మీద విశ్వాసం ముంచుతూ ఆయన వైపు మనం చూద్దాం. ఇంకా దేవుణ్ణి ఎరగకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారా? మీకు ఒక శుభవార్త ఏంటి అంటే ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే చాలు, మీకు జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. ఈరోజు మరి మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మా కన్నీళ్లు వృధా కావటం లేదు. ఏదో ఒక రోజున మా కన్నీళ్లకు, మరియ మార్త కన్నీళ్లకు ఎలాగైతే మీరు జవాబు ఇచ్చారో, ఈ రోజున మా కన్నీళ్లకు కూడా మీరు జవాబిస్తారు కనుక మీకు వందనాలు. మా పక్షంగా మేము బాధపడుతూ ఉంటే మీరు కూడా బాధపడుతూ ఉన్నారు, మేము ఏడుస్తూ ఉంటే మీరు కూడా ఏడుస్తూ ఉన్నారయ్యా. ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. నీ ప్రేమను గ్రహించిన వారమే నీకు దగ్గరగా రావడానికి మాకందరికీ సహాయం చేయము. వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. నిండారులుగా వారిని దీవించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.